నమస్కారం. సత్యాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేల్పూర్ మండలం కోమన్పల్లిలో సైనిక అధికారుల లాంఛనాలతో వీర జవాన్ ర్యాడే మహేష్ అంత్యక్రియలు. వేలాదిగా తరలివచ్చిన ప్రజల కన్నీటితో జవాన్ కు తుది వీడ్కోలు. వీరుని త్యాగం మరవలేనిది అని వెల్లడించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్. రంగారెడ్డి జిల్లా దిండిగల్ ఎయిర్పోర్ట్లో వీర జవాన్ ర్యాడే మహేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన గవర్నర్ తమిళసై, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ మధుయష్కి గౌడ్. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడంతో ఆర్మూర్ పట్టణంలో బీజేపీ బీజేవైఎం నాయకుల సంబురాలు. మున్సిపల్ పరిధి కొటారమూరులో వివాద స్థలాన్ని పరిశీలించిన సర్వే టీవీఏడి మున్సిపల్ కమిషనర్. వేల్పూర్ మండల కేంద్రంలోని కోమన్పల్లి గ్రామంలో వీర జవాన్ ర్యాడే మహేష్ భౌతిక కాయం నిన్న రాత్రి గ్రామానికి చేరుకుంది. నేడు మహేష్ అంత్యక్రియలు సైనిక అధికారుల లాంఛనాలతో గ్రామంలోని వైకుంఠ ధామంలో వేలాది మంది కన్నీటితో వీర జవాన్ కు తుది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వీర జవాన్ ర్యాడే మహేష్ త్యాగం మరవలేనిది అన్నారు. మహేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ కు మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశ సరిహద్దులో సైనికులు అహర్నిశలు కాపలాగా ఉండి దేశాన్ని కాపాడుతున్నందుకే మనం ధైర్యంగా రోజువారీ కార్యక్రమాలు, జీవితాలను కొనసాగించగలుగుతున్నట్లు చెప్పారు. దేశ రక్షణలో భాగంగా మహేష్ తన ప్రాణాన్ని పణంగా పెట్టాడని, ఆయన త్యాగం మరవలేనిది అని మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. వీర జవాన్ అంత్యక్రియలు జిల్లా యంత్రాంగం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల గౌరవ మర్యాదలతో చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు మహేష్ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, వీరుని ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరుకున్నారు.
నిజామాబాద్ జిల్లా వాసి రాడ మహేష్ దేశం కోసం మన కోసం తన ప్రాణాలను నడిపించారు. వారి ప్రాణాలని తిరిగి ఇవ్వలేకపోవచ్చు వారి కుటుంబ సభ్యులకు, వారి త్యాగానికి కూడా వెలుకట్టలేకపోవచ్చు. కానీ ఆ కుటుంబానికి అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న 50 లక్షల రూపాయలు, అట్లాగే కుటుంబంలో ఒక ఉద్యోగం, ఓ ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి ప్రకటన చేసి ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి నా పక్షాన, కుటుంబ సభ్యుల పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారు మన కోసం త్యాగం చేసింది కాబట్టి, రాడ మహేష్ లాంటి వ్యక్తులు అక్కడ బార్డర్లో ఉండబట్టి, ఆ సోల్జర్లు, ఆ సైనికులు అక్కడ ఉండబట్టే మనందరం మన సొంత వ్యాపారాలు, మన సొంత పనులు, మన ఉద్యోగాలు నిక్షేపంగా చేసుకుంటున్నాం. కాబట్టి మన అటువంటి రాడ మహేష్ తన ప్రాణాన్ని మన కోసం అర్పించింది కాబట్టి ఇవాళ అఖండమైన అంతిమ యాత్ర వారికి జరిగింది. వారిని కన్నీటితో, అట్లాగే భరతమాతకు జేజేలు పలుకుతూ ఈ కోమన్పల్లి గ్రామం ఇప్పటిల్లేలా యువకులందరూ కూడా మరి వీర సైనికుడికి నివాళులు అర్పిస్తూ బ్రహ్మాండమైన అంతిమ యాత్ర జరిగింది. వారిని సగౌరవంగా అన్ని రకాల మర్యాదలతో అటు భారత ప్రభుత్వం మిలిటరీ వారు, అటు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాల మర్యాదలతో వారిని సాగనంపడం జరిగింది. వారు లేరని దుఃఖం గుండెల్లో అందరికీ కూడా ఉన్నది. కానీ మరి వారి కుటుంబాన్ని అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదుకుంటామని చెప్పింది కాబట్టి ఎంతో కొంత వారికి ఊరట. అయితే ఈ 3 రోజుల నుంచి మన జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్డీఓ గారు, ఏసీపీ గారు, అట్లాగే మన సిపి గారు, ఇక్కడ ఉన్నటువంటి కోమన్పల్లి గ్రామ వీడీసీ, కోమన్పల్లి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, అట్లాగే జిల్లా ఆర్టీఏ మెంబర్ రాములు గారు ఇక్కడనే 3-4 రోజులుగా ఇక్కడనే ఉండి అన్ని ఏర్పాట్లు చూసారు. కుటుంబానికి ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం తరఫున అన్ని లాంఛనాలతో ఆ వీర సైనికుడికి అంతిమయాత్ర సగౌరవంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి నా పక్షాన జిల్లా మంత్రిగా, జిల్లా అధికార యంత్రాంగానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నా. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిజామాబాద్ నుండి ఆర్మూర్ వైపు వెళ్తున్న 2 ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న నిర్మల్ ఆదిలాబాద్ డిపోలకు చెందిన బస్సులు ఒకదానికొకటి ఓవర్టేక్ చేసే క్రమంలో 2 బస్సులు ఢీకొన్నాయి. దీంతో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం నెలకొంది. ఇరు బస్సుల డ్రైవర్లు రోడ్డుపై దిగి వాగ్వివాదం చేసుకున్నారు. సంఘటన స్థలాన్ని ఆర్మూర్ ఏసీపీ రఘు, ఎస్ఎస్ఓ రాఘవేందర్, భీమ్గల్ సిఐ సైదయ్యలు చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
భారత సరిహద్దులో దేశం కోసం అమరులైన వీర జవాన్లకు ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగిందని అధ్యక్షుడు సోమరవి తెలిపారు. వీర సైనికుడు రెడ్డి మహేష్, వీర సైనికుడు రెడ్డి మహేష్. ఈరోజు ఇజ్రాయెల్లో మేమందరం కూడా మా భార్య పిల్లలు కుటుంబాలందరినీ ఇండియాలో వదిలేసి ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే మన దేశం కోసం దేశ సరిహద్దులో సైనికులు మన ప్రాణాలను తెగించి రక్షణగా ఉండబట్టి ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి ఈ రెడ్డి నాయక్ అనే వీర సైనికుడికి కుటుంబానికి కూడా, రెడ్డి మహేష్ అనే వీర సైనికుడికి కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన కుటుంబానికి మా వంతుగా ఆర్థికంగా అండగా ఉండాలి. తెలంగాణ దేశం తరఫున ఆర్థిక అండగా నిలుస్తాం. జిల్లా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్మిక సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో డిపిఓకు సమ్మె నోటీసును అందజేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో నేడు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలో జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్రంలో వివిధ కార్మిక ఉద్యోగుల సంఘాలు కలిసి ఈ నెల 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేస్తున్నట్లు డిపిఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో నవంబర్ 26 తారీఖున సమ్మె చేయాలని చెప్పి పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారు. నిన్న హైదరాబాద్లో కూడా మీటింగ్ జరిగి అక్కడ సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఇవాళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డిపిఓ గారు కూడా సమ్మె నోటీసు సిఐటియు ఐఎఫ్టియు జేఎన్టీగా ఇచ్చాం. కాబట్టి పంచాయతీ కార్మికులందరూ కూడా నవంబర్ 20 నాడు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని ఈ మోడీ కార్మిక వ్యతిరేక విధానాలని నిరసించాలని చెప్పి కార్మిక సంఘాల జేఏ తరఫున, ఇఫ్టు తరఫున గ్రామ పంచాయతీ కార్మికులు కోరుతా ఉన్నాం. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడంతో ఆర్మూర్పట్నంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు టపాకాయలు పీల్చి ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపీ పార్టీ గెలుపొందడంతో టీఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమైందని, 2023 ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలో వస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ ఎదుగుతుందని అన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు స్వస్తి పలకనున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ గాలి వీస్తుందని, తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీ వైపే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శివరాజ్, జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు. కల్వకుంట్ల కుటుంబం పతనం ప్రారంభమైంది. దుబ్బాక ఎలక్షన్ల కంటే ముందు దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ఊరికొక ఎమ్మెల్యేని, మండలంకి ఒక మంత్రిని, అదేవిధంగా ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి అల్లుడు, ముఖ్యమంత్రి కుటుంబము, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ గెలిపించాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తే దుబ్బాక ప్రజలు మాత్రం టీఆర్ఎస్ పాల్పడుతున్నటువంటి అవినీతి వ్యతిరేక అప్రజాస్వామిక వ్యవహారానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆవశ్యకతను దుబ్బాక ప్రజలు ఈరోజు తెలియజేయడం జరిగింది. ఈ టీఆర్ఎస్ పార్టీ
పతనం ఈరోజు దుబ్బాక నుంచి ప్రారంభమైంది. రేపు 2023 ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించడం కాదు, అధికారంలో కూడా వస్తుంది. ఈ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలన్నింటినీ కూడా బయటకు తీసుకొస్తాం. ఈ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ అవినీతి బయటకు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కొంతమంది సన్నాసులు మాట్లాడుతూ ఉంటారు, బీజేపీ ఎక్కడుంది. బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఉంది, బీజేపీ దుబ్బాకలో గెలిచింది, నిజామాబాద్ పార్లమెంట్ లో గెలిచింది. రేపు రానున్న ఎన్నికల ప్రతి ఎన్నికలు కూడా రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కార్యకర్తలందరి కృషితోని దుబ్బాక ప్రజలు ఈ టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పిండ్రు. రానున్న రోజుల్లో ఇదే విధమైనటువంటి స్ఫూర్తిని తెలంగాణ ప్రజలందరూ కూడా కొనసాగిస్తారని చెప్పేసి ఈ కల్వకుంట్ల కుటుంబం పతనం ఈ రోజు ప్రారంభమైంది. వాళ్ళకు మద్దతు ఇచ్చేటటువంటి టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ చెంచాలు కూడా ఈ రోజు నుంచి అన్ని విషయాలు తెలుసుకొని నేర్చుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్లో కొద్ది కాలంగా వివాదాస్పదంగా మారిన స్థలాన్ని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్ 9/5, 10/1, 10/2లో గల స్థలాలను పూర్తిగా సర్వే చేయించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ భూమి విషయంలో ఫిర్యాదు రావడంతో మొత్తం స్థలాన్ని సర్వే చేయడం జరిగిందని, పూర్తి నివేదికను పై స్థాయి అధికారులకు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఇరు వర్గాల భూ యజమానులు తదితరులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని దిండిగల్ ఎయిర్పోర్ట్లో వీర జవాన్ ర్యాడ మహేష్ భౌతిక కాయాన్ని గవర్నర్ తమిళసై, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఆర్మీ అధికారులు ఘనంగా నివాళులు అర్పించారు. तेरे लिए सौ दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे బీహార్ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ 5 స్థానాలు గెలుచుకోవడంతో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంఐఎం పార్టీ నాయకులు టపాసులు కార్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు గోరేమియా, పెరికిట్ అధ్యక్షుడు జైర్ అలీలు మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ రోజు రోజుకు పుంజుకుంటుందని, దానికి నిదర్శనం బీహార్ ఎన్నికల్లో 5 స్థానాల్లో పార్టీ గెలుపొందడమేనని అన్నారు. 2023లో అత్యధిక మెజార్టీ స్థానాలను ఎంఐఎం పార్టీ గెలుపొందడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పెరికిట్ ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. बिहार की जो कामयाबी हासिल करी है, ग्रेट कामयाबी है। मजलिस इत्तेहाद मुस्लिम नस्ल बिहार में है, महाराष्ट्र में है, तेलंगाना में है। नेक्स्ट हमारा मिशन होगा बंगाल, इसके बाद हमारी
मजलिस इत्तेहादुल मुस्लिमीन नेशनल पार्टी बन जाएगी। नेशनल पार्टी का रजिस्ट्रेशन हमारे को हो जाएगा इंशाअल्लाह ताला। असदुद्दीन अवैसी की जो मेहनत है काम लाई, और एमपीज़ के अंदर भी इंशाअल्लाह ताला हमारे 1 से 2 एमपी बिहार में निकलेंगे। इस लिहाज से मैं सब आवाम से ख्वाहिश करता हूँ कि मस्तकम आवाम, गरीब आवाम, SC BC, उन सबसे मेरी गुजारिश है कि तुम MIM के साथ जुड़ जाओ और देश को मुस्तहकम करने और मजबूत करने के लिए काम करो। हम जो जश्न यहाँ पर मना रहे हैं, ये जश्न आज बिहार असेंबली इलेक्शन के अंदर मजलिस इत्तेहादुल मुस्लिमीन की 5 सीटों पर भारी अक्सरियत से कामयाबी का जश्न है, जो कि हम यहाँ आरमूर की आवाम और आरमूर के मजलिस इत्तेहादुल मुस्लिमीन के नौजवानों और ज़िम्मेदारों की जानिब से असदुद्दीन ओवैसी साहब को मुबारकबाद देते हैं, उनकी कोशिशों को सलाम करते हैं, जो कि सीमांचल जो एक गरीब तबका वहाँ पर बसता है, जहाँ पर लोग परेशान हाल थे, आज उनकी आवाज़ ऐवान पार्लियामेंट में उठाकर आज वहाँ पर जो विधानसभा के इलेक्शन हुए, मजलिस इत्तेहादुल मुस्लिमीन ने वहाँ मुकाबला किया। मुकाबला ही नहीं, अल्हम्दुलिल्लाह 5 सीटों पर मजलिस की कामयाबी पर सारे मुल्क में जश्न मनाया जा रहा है, और उम्मीद करते हैं हम कि मजलिस इत्तेहादुल मुस्लिमीन आने वाले वक्त के अंदर पूरे हिंदुस्तान के अंदर मुकाबला करेगी और मजलूमों, दलितों, पिछड़ों, अक़लियतों की आवाज़ बनकर ऐवान पार्लियामेंट और ऐवान असेंबली के अंदर मुकाबला करेगी और उनके हक़ और हुकूक़ की आवाज़ को उठाएगी। हम नौजवानों से गुजारिश करते हैं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేల్పూర్ మండలం కోమన్పల్లిలో సైనిక అధికారుల లాంఛనాలతో వీర జవాన్ ర్యాడె మహేష్ అంత్యక్రియలు. వేలాదిగా తరలివచ్చిన ప్రజల కన్నీటితో జవాన్ కు తుది వీడ్కోలు. వీరుని త్యాగం మరవలేనిది అని వెల్లడించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్. రంగారెడ్డి జిల్లా దిండిగల్ ఎయిర్పోర్ట్లో వీర జవాన్ ర్యాడె మహేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన గవర్నర్ తమిళసై, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ మధు ఎస్కి గౌడ్. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడంతో ఆర్మూర్ పట్టణంలో బీజేపీ బీజేవైఎం నాయకుల సంబురాలు. మున్సిపల్ పరిధి కొటారమూరులో వివాద స్థలాన్ని పరిశీలించిన సర్వే TVAD మున్సిపల్ కమిషనర్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.